Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is మెరైన్ కోర్సెస్ అండ్ కెరియర్ ఆప్షన్స్. అంటే సముద్రానికి సంబంధించిన జాబ్స్ అనేది ఎలా ఉంటుంది, కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. చాలామంది ఏంటంటే సముద్రం అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. అంటే మనం బీచ్కి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము అక్కడ వెళ్ళి మనం చూసిన తర్వాత మనం అనుకుంటాం, అబ్బా అక్కడ పడవలు, పెద్ద పెద్ద బోట్స్ కానీ పడవలు కానీ చూసినప్పుడు మనం అరే ఇక్కడ పెద్ద పెద్ద బోట్లో కానీ పడవల్లో వెళ్తే, నౌకల్లో వెళ్తే ఇంకా ఎంత బాగా ఉంటుందో, సినిమాల్లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటే వాళ్ళ ప్రయాణం కానీ అక్కడ లైఫ్ స్టైల్ కానీ చూస్తే చాలా బాగుంటుంది. మనం కూడా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటాము. కానీ చాలామందికి తెలియదు నౌకలు పడవలు ఉంటున్నాయంటే అక్కడ కూడా కెరియర్ ఉంటుంది. ఇక్కడ ఆ కెరియర్ అనేది చాలా మందికి ఎలా చూస్ చేసుకోవాలో తెలియదు. కానీ అక్కడ కెరియర్గా మనం ఆప్షన్ తీసుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. అందులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్స్ ఉంటుంది, అండ్ మనం సైంటిస్ట్ అవ్వచ్చు, అండ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, బయాలజిస్ట్ అవ్వచ్చు. ఇలా చాలా మంచి 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 అవకాశాలు ఉంటుంది. ఆ లైఫ్ మనం మాట్లాడుతుంటేనే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. అలా ఉంటుంది కెరియర్ అనేది. సో ఈ రంగంలో మీరు వెళ్ళాలంటే, ఈ ఫీల్డ్లో వెళ్ళాలంటే సో నేవీకి సంబంధించిన జాబ్స్ కూడా ఇందులో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఏమేమి ఉంటుందంటే దీంట్లో సముద్రానికి సంబంధించి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అంటే సముద్రాల పైన, సముద్రాల్లో ఉండే జీవుల పైన చాలా రకాలైన రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన అన్ని జాబ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏమేమి ఉంటుంది అనేది మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్గా ఇక్కడ వీడియోకి వచ్చే లైక్స్ అండ్ కామెంట్ని బట్టి నేను ఒక్కొక్క కెరియర్కి సంబంధించిన ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇందులో ఉండే ప్రధానమైన ఏమేమి ఉంటాయంటే మెరైన్ బయాలజిస్ట్, మెరైన్ టెక్నీషియన్స్, ఓషన్ ఇన్ఫోర్ట్ మేనేజర్స్, కమర్షియల్ డైవర్స్, మెరైన్ సైంటిస్ట్, మెరైన్ మేనేజర్, మెరైన్ ఎకాలజిస్ట్, మెరైన్ ఇంజనీర్స్ అండ్ ఆప్టికల్ ఇంజనీర్స్. ఈ కెరియర్ ఆప్షన్ గురించి ఓవరాల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెరైన్ బయాలజిస్ట్ ఈ కెరియర్గా మీరు ఎన్నుకోవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కానీ అండ్ బీఎస్సీలో బయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కెరియర్గా ఆప్షన్ తీసుకోవచ్చు. ఇందులో ఏముంటుందంటే సముద్రంలో ఉండే జీవులు ఏదైతే ఉంటాయో వాటి గురించి, సముద్రంలోని వాతావరణం గురించి ఇక్కడ మీరు రీసెర్చ్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న ఆల్గే నుంచి పెద్ద పెద్ద కోరల్ రీఫ్స్ వరకు, చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద సముద్ర చేపల వరకు వాటి జీవన విధానం ఏ విధంగా ఉంది, వాటికి వచ్చే వ్యాధులు ఏంటి, వాటిపైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది, వాతావరణ పరిస్థితులకి వాటికి ఏమైనా సంబంధం ఉందా, మనుషుల వల్ల వాళ్ళకి కలిగే మార్పులు ఏంటి, ఇవన్నీ ఇక్కడ మెరైన్ బయాలజిస్ట్ అనేది రీసెర్చ్ చేస్తారనమాట. సో వీటి గురించి ఇన్ డీటెయిల్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత మెరైన్ టెక్నీషియన్స్. మెరైన్ టెక్నీషియన్స్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్సు. సముద్రానికి సంబంధించిన ప్రయాణించే నౌకలు కానీ పడవలు కానీ ఏదైతే ఉంటుందో వాటి తయారీలో ఈ మెరైన్ టెక్నీషియన్ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. సో వాటికి అంటే ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా రిఫర్ చేయాలి అనేది వీళ్ళు ప్రధానంగా వాళ్ళకి స్కిల్ ఉంటుంది. సో సముద్రంలో వెళ్తారు, వస్తారు, పోతారు, వీళ్ళకి అండ్ ఎలా మెయింటైన్ చేయాలనేది వీళ్ళకి మాత్రమే బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ కానీ, స్టీరింగ్ గేర్ కానీ, యాక్సెసరీస్, శానిటేషన్స్ ఎక్విప్మెంట్స్ వంటి ఎలా ఏర్పాటు చేయాలి ఏంటి అనేది ఇందులో ఉంటుంది. మెరైన్ ఆటోమేటిక్ మోటార్ స్పోర్ట్స్, హెవీ ఎక్విప్మెంట్స్ రిపేర్ చేయడంలో మీకు అనుభవం కలిగి ఉండాలి. డిప్లొమా కానీ అండ్ బీటెక్ కానీ చేసి ఉంటే వీళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓషన్ ఇంపోర్ట్ మేనేజర్స్. సో మనం చూస్తూ ఉంటాం వైజాగ్ కానీ, కాకినాడ కానీ, ఇలా బీచ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో చూస్తూ ఉంటాం వీళ్ళకి. అండ్ సినిమాలో కూడా చాలా చూస్తూ ఉంటాం. వేరే వేరే దేశాల నుంచి ఇన్పోర్ట్ అయినప్పటి నుంచి కస్టమర్కి చేరేంత వరకు ఇలా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఇవ్వడంలో వీళ్ళు ఓషన్ ఇంపోర్ట్ మేనేజర్గా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ జాబ్ చేయాలంటే బీఎస్సీలో మేనేజ్మెంట్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ కమర్షియల్ డైవర్స్. సముద్రాల్లో వెళ్ళేటప్పుడు రీసెర్చ్ కోసం కానీ, వెళ్ళేటప్పుడు ఫోటోగ్రఫీ కోసం కానీ, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ డైవింగ్ చేసే వాళ్ళు, డైవర్స్ అనే వాళ్ళు అవసరం అవుతూ ఉంటారు. సో వీటికి సంబంధించిన కమర్షియల్ డైవర్స్ అనేది చాలా పోస్టులు ఉంటుంది. అంటే సముద్రాల్లో కొన్ని వందల మీటర్ల వరకు వీళ్ళు వెళ్ళగలరు వితౌట్ ఏ ఫియర్ లేకుండా. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీళ్ళు బాగా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ మెరైన్ సైంటిస్ట్. మెరైన్ సైంటిస్ట్ అంటే సముద్రం అంతర్భాగంలో ఉన్న విషయాలపైన రీసెర్చ్ చేసే వాళ్ళని మెరైన్ సైంటిస్ట్ అంటారు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ, యూనివర్సిటీస్ నుంచి కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ చాలా జాబ్స్ అనేది ఉంటుంది. స్పెషల్లీ మనకి కమర్షియల్గా ఆయిల్ కానీ,
వాటర్ గ్యాస్ కానీ ఇలాంటివి. ఇప్పుడు ముంబైలో ముఖేష్ అంబానీ వాళ్ళ ఒక ఫ్యాక్టరీ ఉంది, అంటే ఆయిల్ కి సంబంధించి. సో మనం సముద్ర గర్భం నుంచి ఆయిల్ తీసేసి బయట దేశాలకు కానీ ఇండియా కానీ అమ్ముతూ ఉంటారు. సో అలాంటివి కూడా ఇక్కడ రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ సముద్రంలో ఉండే విషయాలపైన పరిశోధన చేయాలంటే ఈ మెరైన్ సైంటిస్ట్ అనే వాళ్ళు ఉపయోగపడతారు. సో ఈ పోస్ట్ కూడా ఉంటుంది. మెరైన్ సైంటిస్ట్గా చేయాలంటే బీఎస్సీ లైఫ్ సైన్స్ తర్వాత ఎంఎస్సీలో స్పెషలైజేషన్ కోర్స్ ఉంటుంది, అవి చేసుకుంటే ఈ జాబ్ చేయొచ్చు. ఇందులో మెరైన్ జయాలజిస్ట్ సముద్ర అంతర్భాగాల్లో పరిశీలించి సహజంగా వచ్చే మార్పులను అంచనా వేస్తారు. అండ్ నీటి నుంచి శాంపుల్లను సేకరించడం కానీ, ల్యాబ్లో వాటిని పరిశోధించడం కానీ, ఇన్సెట్స్ తయారీ కానీ, ఇలా వీళ్ళ వర్క్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ బీఎస్సీ బ్యాచిలర్తో పాటు వీళ్ళకి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉండాలి. సో మెరైన్ సైంటిస్ట్ వాళ్ళకి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది, శాలరీస్ కూడా లక్షల్లో ఉంటుంది. నెక్స్ట్ మెరైన్ మేనేజర్స్. సో ఏదన్నా బోట్ కానీ పెద్ద పెద్ద ఓడల్లో మేనేజర్ చూస్తూ ఉంటాం, సినిమాల్లో చాలా చూస్తూ ఉంటాం. ఇది కూడా మ్యారిటైమ్ బిజినెస్ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటుంది. అండ్ ఇది కూడా మంచి బెస్ట్ కెరీర్ ఆప్షన్. తర్వాత మెరైన్ ఎకాలజిస్ట్. సో సముద్రాల్లో మనం చూడొచ్చు అప్పుడప్పుడు టీవీల్లో కానీ లేదంటే మన సినిమాల్లో కానీ పేపర్లో కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఏంటంటే సముద్రాల్లో సముద్ర అంచున బీచ్లలో సముద్ర జీవులు రావడం కానీ, రకరకమైన వాసన రావడం కానీ, లేదంటే వ్యర్థ పదార్థాలు రావడం కానీ అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎకాలజిస్ట్ ఏం చేస్తారంటే జీవరాశులకు వాతావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని వీళ్ళు స్టడీ చేస్తారు. మొక్కలు కానీ జంతువులు ఇతర జీవరాశులకు సంబంధించిన పరిశోధనలు జరుపుతారు. అంటే సముద్రంలో జీవం ఉన్న చోట ఎక్కడైనా వీరు పనిచేస్తారు, సముద్రంలో కూడా అదే విధంగా చేయవచ్చు. నీటిలో ఉండే జీవం వాతావరణంతో అనుసంధానమయ్యే తీరు ఇలా అన్నింటికి పరిశీలిస్తారు, అంటే రీసెర్చ్ చేస్తారు. ఉన్నత స్థాయిలో పరిశోధనలు జరిపేందుకు పీజీ డాక్టరేట్తో పాటు స్కూబా డైవింగ్ సర్టిఫికేట్ అవసరమై ఉంటుంది. మెరైన్ ఇంజనీర్స్. బోట్లు కానీ, ట్యాంకర్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, సబ్ మెరైన్లు కానీ, నౌకలు కానీ బేసిక్ స్ట్రక్చర్ తయారీలో వీరే కీలక పాత్ర వ్యవహరిస్తారు. బోట్లు, షిప్లు అవసరానికి తగిన విధంగా మిషనరీ, వెంటిలేటర్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ సిస్టమ్స్, ప్రొపల్షన్ స్టీరింగ్ సిస్టమ్ తయారీలో వీళ్ళు పాల్గొంటారు. మెరైన్ ఇంజనీరింగ్ కానీ, నేవల్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సులు చేస్తే ఈ మెరైన్ ఇంజనీరింగ్గా పనిచేయవచ్చు. ఆప్టికల్ ఇంజనీర్స్ అనేది నౌకలో ఉండే కెమెరాలు కానీ, టెలిస్కోప్ వంటి లెన్స్లను అవసరమైన ఇతర విడి భాగాలను అభివృద్ధి చేస్తారు. ఆప్టికల్ సిస్టమ్ తయారీలో వీరిది ముఖ్య పాత్ర ఉంటుంది. ఆప్టికల్ సిస్టమ్ను తయారు చేస్తారు. హైటెక్ టెలిస్కోప్, పెరిస్కోప్స్, ఓడపై ఉండేవారు చూసేందుకు ఉపయోగపడే ఇతర వస్తువులు ఏదైతే ఉంటాయో వాటి తయారీకి ఆప్టికల్ ఇంజనీర్ కూడా అవసరం అవుతారు. ఇంజనీరింగ్లో ఈ ఫీల్డ్లో రావాలంటే ఇంటర్న్షిప్ ద్వారా కనీస అనుభవం సంపాదించి ఈ కెరియర్లో రావచ్చు. సో ఇదండి బేసిక్గా ఈ కోర్సెస్ గురించి చాలా మందికి తెలియదు. సో నేను కొన్ని మాత్రమే ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డీటెయిల్గా ఈ వీడియోకి వచ్చే వ్యూస్ కానీ కామెంట్ని బట్టి నేను ఈ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్ కెరియర్ ఆప్షన్, యూనివర్సిటీస్, కాలేజెస్, ఫీ స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So keep watching our YouTube channel. Thank you so much.